అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆయుర్వేద నిపుణులు మన వంటగదిలోని చిన్న చిన్న పదార్థాలతోటే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సూచిస్తున్నారు. ఆయుర్వేద గ్రంథాల్లో ఎన్నో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయి. అవేంటో ఈ రోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఆరోగ్య చిట్కాలు మరియు వాటి ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. ఉసిరికాయ. ఉసిరికాయ అమృతంలా పనిచేస్తుంది. వారంలో ఒక్కసారైనా ఉసిరికాయని తినండి. ఇది శరీరాన్ని బలంగా చేస్తుంది మరియు రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. ఉసిరికాయ తినలేని వారు కనీసం ఉసిరికాయ పచ్చడినైనా తినవచ్చు. మధుమేహం సమస్యలకు ఉసిరికాయ పొడిలో కొంచెం పసుపు వేసుకొని తింటే మధుమేహం తగ్గుతుంది. బీట్రూట్. ప్రతి వారంలో 2 సార్లైనా బీట్రూట్ ని తప్పనిసరిగా తినండి. ఇది శరీరంలో కొత్త రక్తాన్ని ఏర్పరచడానికి సహాయపడుతుంది. శరీరంలో కొత్త రక్తం లేకపోతే అనేక ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. నెయ్యి. ప్రతిరోజు 1 టీ స్పూన్ నెయ్యిని తింటే చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ఇది త్వరగా ముసలితనం రాకుండా చేస్తుంది. తెగిన గాయాలపై ఆవు నెయ్యి రాస్తే త్వరగా గాయాలు మానిపోతాయి. నెయ్యిలో కొంచెం బెల్లం పొడిని కలిపి తింటే మైగ్రేన్ తలనొప్పి తగ్గుతుంది. ఉల్లిపాయ. ప్రతిరోజు భోజనం చేసేటప్పుడు పెరుగులో ఉల్లిపాయను కలుపుకొని తినండి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. అల్లం. తరచుగా తుమ్ములు, జలుబులు, దురదలతో బాధపడేవారు 1 గ్లాసు వేడి పాలలో చిటికెడు పసుపు, 2 అల్లం ముక్కలు వేసి తాగితే అలర్జీ సమస్యలు తగ్గిపోతాయి. టీలో అల్లం తురుముకొని కలుపుకొని తాగితే అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. అల్లాన్ని పచ్చిగా తిన్నా మంచిదే. మధుమేహం ఉన్నవారు తప్పకుండా అల్లం తినాలి. దగ్గు సమస్యలు ఉన్నవారు అల్లం ముక్కను ఎండబెట్టి పొడి చేసుకుని అందులో చిటికెడు జీలకర్ర పొడిని వేసుకుని తింటే దగ్గు వెంటనే తగ్గుతుంది. మెంతులు. 1 టీ స్పూన్ మెంతులు నీళ్ళల్లో నానబెట్టి ఆ నీటిని ప్రతిరోజు తాగుతూ ఉంటే శరీరంలో ఉన్న చెడు కొవ్వు మొత్తం తగ్గిపోతుంది. అది గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ధనియాలు. ధనియాల్లో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజు కొన్ని ధనియాలు తినడం వల్ల గ్యాస్, ఎసిడిటీ సమస్యలు తగ్గిపోతాయి. వెల్లుల్లి. పచ్చి వెల్లుల్లిని తినడం వల్ల కడుపులోని పురుగులు నశిస్తాయి. ఉదయాన్నే పడగడుపున వెల్లుల్ని తింటే శరీరంలో ఉన్న కొవ్వు కరిగి బరువు తగ్గుతారు. వెల్లుల్లో ఉండే బూస్టింగ్ లెవెల్స్ ని మీ క్యాలరీస్ ని వేగంగా బర్న్ చేస్తుంది. హై బీపీ ఉన్నవారు వెల్లుల్లిని తింటే బీపీ అదుపులో ఉంటుంది. క్యారెట్. ప్రతిరోజు 1 క్యారెట్ తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. క్యారెట్ కళ్ళకి చాలా మంచిది. ఇది క్యాన్సర్ వంటి భయంకర వ్యాధులు రాకుండా చేస్తుంది. చర్మంలోని ముడతలు తగ్గించడంలో క్యారెట్ బాగా ఉపయోగపడతాయి. లవంగాలు. నోటు దుర్వాసనతో బాధపడేవారు 1 లవంగాన్ని నవలడం వల్ల దుర్వాసన తగ్గుతుంది. విపరీతమైన పంటి నొప్పితో బాధపడేవారు 1 లవంగాన్ని పంటి కింద పెట్టుకుంటే మంచి ప్రభావం ఉంటుంది. మందార పువ్వులు. మందార పువ్వుల్ని కొబ్బరి నూనెలో వేసి నూనెని మరగబెట్టి చల్లారిన తర్వాత తలకు రాసుకుంటే తెల్ల వెంట్రుకలు రాకుండా, జుట్టు ఊడకుండా జుట్టు బాగా పెరుగుతుంది. తులసి ఆకులు. జ్వరం త్వరగా తగ్గాలంటే తులసి ఆకులు రసంలో 2 చెంచాలు తేనె కలిపి రోజుకి 2 సార్లు తీసుకోవాలి. 1 గ్లాసులో గోరువెచ్చని నీటిలో తులసి ఆకులు వేసుకుని తాగితే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. తల వెంట్రుకలు రాలకుండా దృఢంగా పెరగాలంటే కొన్ని తులసి ఆకులు మరియు లేత రావి ఆకుల్ని మెత్తగా నూరి తలకి పట్టించాలి. మిరియాల పొడి. గోరువెచ్చని పాలలో మిరియాల పొడి కలిపి తాగితే జ్వరం తగ్గుతుంది. నడువు నొప్పి నివారణ. నడువు నొప్పితో బాధపడేవారు కొబ్బరి నూనెలో కర్పూరం పొడిని కలిపి వేడి చేయండి. దీన్ని చల్లారిన తర్వాత నొప్పి ఉన్న చోట మర్దన చేస్తే నడుము నొప్పి సమస్యలు తగ్గుతాయి. కడుపు నొప్పి నివారణ. జీలకర్ర మరియు పంచదారను కలిపి నమిలితే కడుపు నొప్పి నుండి వెంటనే ఉపశమనం కలుగుతుంది. యాలక్కాయల పొడి. 1 గ్లాసు నీటిలో కొంచెం యాలక్కాయల పొడిని కలుపుకొని తాగితే యూరినరీ ఇన్ఫెక్షన్ తగ్గుతుంది. బెల్లం. బెల్లంలో పొటాషియం సమృద్ధిగా ఉంటుంది. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్కను తింటే ఎసిడిటీ సమస్యలు తగ్గిపోతాయి.
తరచుగా బెల్లాన్ని ఎక్కువగా తింటే కాలంలో ఉండే విష పదార్థాలు బయటికి వెళ్ళిపోతాయి. చుండు నివారణ. చుండ్రు సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెలో నిమ్మకాయ రసం కలిపి తలకి రాసుకుంటే వెంటనే చుండ్రు సమస్యలు తగ్గుతాయి. పులిపిరి. ముఖం పైన పులిపిరి ఊడిపోవాలంటే రావి చెట్టు పండును గుజ్జుగా నూరి పులిపిరి పైన రాసుకుంటే అవి ఊడి కింద పడిపోతాయి. తెల్లబట్ట, వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా అవుతున్న ఆడవాళ్ళు ప్రతిరోజు కొంచెం జీలకర్ర తినండి. దీనివల్ల ఆ సమస్య తగ్గుతుంది. జుట్టు రాలడం నివారణ. మీ తల వెంట్రుకలు రాలకుండా దృఢంగా పెరగాలంటే కొన్ని తులసి ఆకులు అలాగే లేతగా ఉన్న రావి ఆకులు తీసుకోండి. వాటిని మెత్తగా నూరికి తలకు పట్టించండి. నివారించవలసిన ఆహార అలవాట్లు. చాలా మంది అన్నం తిన్న వెంటనే పండ్లు తింటారు, కానీ అన్నం తిన్న వెంటనే పండ్లు తినడం వలన ఆహార జీర్ణం కాదు. దీనివల్ల కడుపు ఉబ్బర సమస్యలు వస్తాయి మరియు శరీరంలో కొవ్వు ఏర్పడే అవకాశం ఉంది. పొట్లకాయ మరియు గుడ్డును కలిపి తింటే మీ జీర్ణ వ్యవస్థలో ఎసిడిటీ విడుదలయ్యే గ్యాస్ట్రిక్ సమస్యలు ఏర్పడతాయి. ఈ రెండు కలిపి తినకూడదు. మాంసాహారం తినేటప్పుడు కూల్ డ్రింక్స్ తాగితే మీ ఆరోగ్యం పైన చెడు ప్రభావం ఉంటుంది. విటమిన్లు అధికంగా ఉండేవి. మొలకెత్తిన పెసలు అలాగే బాదం పప్పును ఎక్కువగా తినండి. వీటిలో విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. మన ఆరోగ్యాన్ని మనమే రక్షించుకోవాలి. మనం పాటించే చిన్న చిన్న అలవాట్లతో మన ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది. తప్పకుండా ఇవన్నీ పాటించండి. ధన్యవాదాలు.